ఈ ఫైనాన్షియల్ ప్రపంచంలో ఏ సక్సెస్ఫుల్ పీపుల్ని వెతికినా కామన్గా కనిపించేవి 8 గోల్డెన్ రూల్స్ని ఫాలో అయిన వాళ్ళే సక్సెస్ఫుల్గా ఈ ప్రపంచంలో ఫైనాన్షియల్ సక్సెస్ఫుల్ పర్సన్స్గా మనకి కనిపించడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ 8 గోల్డెన్ రూల్స్ గురించి వివరిస్తూ చక్కగా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాదరావు. నేను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ అడ్వైజర్గా సేవలు అందిస్తుంది. ఈ ప్రపంచంలో ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్ అయిన పర్సన్స్ని తీసుకుంటే కామన్గా ప్రతి ఒక్కరిలో కూడా ఇంచుమించు ఒకటి ఇటు అటు అయినా కూడా 8లో ఒక 5 అయినా 6 అయినా కరెక్ట్గా కూడా ఉంటేనే వాళ్ళు సక్సెస్ఫుల్గా మన జీవితాన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారని చెప్పడానికి ఈ వీడియోలో ఆ 8 రూల్స్ ఏంటో అనేది వివరిస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. ఇది కరెక్ట్ పద్ధతి అండి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇన్కమ్ వచ్చిన వెంటనే ముందు ఎక్స్పెన్స్ చేసి మిగిలిందే పొదుపు చేస్తారు. ఇది తప్పు పద్ధతి. ఎందుకంటే ఇన్కమ్ అనేది ఎలా ఉన్నా ఎక్స్పెన్సెస్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడైనా ఆదాయం తగ్గినప్పుడు ఎక్కడికి అప్పు చేసే ప్రసక్తి ఉండకుండా ముందుగా పొదుపు చేసుకున్న దాని నుంచి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే రెగ్యులారిటీ ఈజ్ కీ టు వెల్త్. మనకు వచ్చే ఆదాయాన్ని 5,000 అవనండి, 50,000 అవనండి, ₹1,00,000 అవనండి, ₹1,00,00,000 అవనండి, సిస్టమేటిక్గా రెగ్యులర్గా ఇన్కమ్ సేవింగ్ పొదుపు ఎప్పుడైతే చేసామో ఆ రోజున ప్రతి వ్యక్తి తన జీవితంలో డెస్టినేషన్ ఈజీగా చేరగలరు. అలాగే స్టార్ట్ ఎర్లీ, రీచ్ సేఫ్లీ. ఈ సూత్రాన్ని మనం సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఈ బోర్డు పెడతారు, స్టార్ట్ ఎర్లీ, రీచ్ సేఫ్లీ అని. మనం బయలుదేరేటప్పుడు ఒక 10 నిమిషాలు లేటుగా బయలుదేరి అరగంట వేగం వెళ్ళడానికి మనం ట్రై చేస్తుంటాం. కానీ చాలా తప్పుది. 5 నిమిషాలు ముందు బయలుదేరి ప్రశాంతంగా కూల్గా వెళ్తే డెస్టినేషన్ హ్యాపీగా రీచ్ అవుతాం. ఇదే పద్ధతిని మనం ఫైనాన్షియల్ దీనిలో కూడా యూజ్ చేయొచ్చు. జాబ్ వచ్చిన వెంటనే 25, 26, 30 సంవత్సరం కల్లా ఎప్పుడైతే సేవింగ్ స్టార్ట్ అయిందో వాళ్ళ రిటైర్మెంట్ టైంకి చక్కన ఒక మంచి ఫండ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇంకా అదర్ లగ్జరీ లైఫ్, ఎంజాయ్మెంట్ లైఫ్ ఇవన్నీ చూసుకునేసరికి 50-55 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఆ ఏజ్లో మనం రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తే ఎప్పుడు మనకి అందుతుంది? గోల్డ్ అండ్ గ్రీడ్ కెన్ నెవర్ టుగెదర్. గ్రీడ్ అనేది ఒక దురాశ. పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా చెప్తారండి, దురాశ మంచిది కాదని చెప్పి. దుర్యోధనుడికి హస్తినాపురం ఉంటుంది, కానీ ఇంద్రప్రస్థం మీద కనుపడుతుంది, ఉన్నది కూడా పోయింది. అలాగే ఒక వ్యక్తి చాలా కష్టపడుతున్నాడని చెప్పి దేవుడు ప్రత్యక్షమై నీకు ఒక బాతుని ప్రజెంటేషన్ చేస్తున్నాను, ఇది ప్రతిరోజు ఒక గోల్డెన్ ఎగ్ పెడుతుంది, నువ్వు దీంతో హ్యాపీగా జీవించాల్సి అంటే ఒకేసారి ఆ గుడ్లన్నీ తీసుకుందాం అని చెప్పేసి అత్యాసపడి ఆ బాతుని కోసేయడం జరుగుతుంది. అది దురాశ. ఈరోజు ఈ ప్రపంచంలో ఈ దురాశ ఎక్కువైపోయింది. ఫైనాన్షియల్ దీనిలో 8% ఇస్తున్నాం, 7% ఇస్తున్నాం, 6% ఇస్తున్నాం, సేఫ్లీగా గుండె మీద చేసుకొని పడుకోవచ్చాను. కానీ ఈరోజు 10% ఇచ్చినా సంతృప్తి లేదు, 12% ఇచ్చినా సంతృప్తి లేదు, 24% ఇచ్చినా సంతృప్తి లేదు, 36% కావాలంటే ఎక్కడ తెస్తారు? ఎక్కువ అత్యాస పడితే పెట్టుబడి కూడా పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇక 5వ పాయింట్, పర్పస్ మస్ట్ డిసైడ్ ద చాయిస్. పర్పస్ అనేది మనకుంటే కరెక్ట్గా మన లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక బస్సు ఎక్కాం, టికెట్ తీశారు, కండక్టర్ అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నారు అని. ఎక్కడికో మనకు తెలిస్తేనే కదా డెస్టినేషన్ చేరగలం. మనం లక్ష్యం ఏంటి, మన గోల్ ఏంటి, పిల్లల చదువులా, అది రిటైర్మెంట్ కోసమా, ఏదనేది పక్కగా మనకి దేనికోసం మనం చేస్తున్నాం, ఈ పొదుపు చేస్తున్నాం అనేది మనకు తెలిస్తే ఆ పొదుపుని చివరి వరకు కొనసాగించడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఫైనాన్షియల్ దీనిలో ఈ ఫైనాన్షియల్ పిరమిడ్ అనేది ఒక తరతరాల నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ ఫైనాన్షియల్ పిరమిడ్ ద్వారా మనం పొదుపు చేసుకొని వెళ్తే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మన సంపదని వాళ్ళకి అందించడానికి అవకాశం ఉంటుంది.
నెక్స్ట్ ఏంటంటే డ్రా ద మ్యాప్ బిఫోర్ ద స్టార్ట్ జర్నీ. మనం ఎక్కడికైతే బయలుదేరుతున్నామో ముందే మనం మ్యాప్ గీసుకొని వెళ్ళినప్పుడు కరెక్ట్గా సేఫ్టీగా మనం రీచ్ అవ్వగలం. దీనికి ఏంటంటే మా తాతగారు మాకు జరిగే జాతరలో ప్రతి సంవత్సరం కూడా కొంత డబ్బులు ఇచ్చేవారు. అప్పట్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ అండి. అయితే ఇచ్చిన వెంటనే నేను ఒక్కసారి ఇస్తాను మరెవరు అని చెప్పేవారు. ముందు కండిషన్ పెట్టి చాలామంది 15 మంది పిల్లలు ఉండేవారు. అంతా హ్యాపీగా జాతరలోకి వెళ్ళిన వెంటనే కనిపించే ప్రతి వస్తువు కొనుక్కునేవారు. తర్వాత జైంట్ వీల్ లేకపోతే కొనే వస్తువు, తినే వస్తువులు, వాటర్ వస్తువులు మొత్తం ఎవ్రీథింగ్ కొనేసుకుంటాం. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా వాల్యూడ్ ఐటమ్స్ కనిపిస్తుండేవి. తాతగారు చెప్పారు ముందు ఇవ్వం, మరి ఒకసారి ఇస్తామని చెప్పేసి. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో మంచి సంఘటనలు లేకపోతే ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఏదో ఎదురవుతాయండి. ఉన్న డబ్బులంతా కూడా ఈ రోజే ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున్న ఎదురవబోయే సమస్యల గురించి ఎవరు పట్టించుకుంటారు? సో మనకి ఏంటంటే మన జీవితంలో ముఖ్య భాగాలు ఏంటి అనేది మనం ముందే మ్యాప్ గీసుకొని ప్లాన్ చేసుకొని దాని ప్రకారం పొదుపు చేసుకున్నట్టయితే ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతారండి. ప్రొఫెషనల్ హెల్ప్. ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ పీపుల్ని ఎవరిని తీసుకున్నా కూడా వెనకాతల ప్రొఫెషనల్స్ సపోర్టు చాలా ఉంటుంది. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటారు. దానివల్ల వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రొఫెషనల్స్ ఎందుకు పని అండి? కాపీ ఇంజనీర్ ఉన్నాడు, ఇంజనీర్ కట్టినట్టుగా మనం కట్టలేమా? సిమెంట్ వేసి ఇటుక పెట్టి ఇల్లు కట్టేస్తాం. ఇంజనీర్ కట్టిన ఇల్లుకి మన ఇంటికి తేడా ఉంటుంది కదండి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. మనమే కోసి యూట్యూబ్లో చూసి కోసి వచ్చు. కానీ డాక్టర్ గారు చేసిన దానికి మనం చేసిన దానికి ఇది చాలా తేడా ఉంటుంది కదా. సో ప్రొఫెషనల్ హెల్ప్ మంచి ఫైనాన్షియల్లో కానీ లేకపోతే జీవితంలో కానీ కష్ట సమయంలో కరెక్ట్గా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఈ ప్రొఫెషనల్ హెల్ప్ చాలా అవసరం అవుతుంది. ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.